హే గాయ్స్, ఈరోజు మనం టాపిసాల్ అనే లోషన్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ క్లోబెటసోల్ మరియు సాలిసిలిక్ యాసిడ్. దీని ధర 104 రూపాయలు. దీనిని సిస్టోపిక్ ల్యాబొరేటరీస్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక కార్టికోస్టెరాయిడ్ కాంబినేషన్ గల లోషన్. ఈ మెడికేషన్ ఏ విధంగా పనిచేస్తుందంటే మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ కలిగించే కెమికల్ని ప్రివెంట్ చేసి వాపు మరియు దురద రాకుండా చేస్తుంది. సాలిసిలిక్ యాసిడ్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది ఒక కెరాటోలైటిక్ మెడిసిన్. ఇది కెరాటిన్ క్లాంప్స్ని బ్రేక్ చేసి డెడ్ సెల్స్ని తీసేసి చర్మాన్ని మృదువుగా చేస్తుంది మరియు క్లోబెటసోల్ని మన చర్మంలో ఈజీగా అబ్జర్వ్ అయ్యే విధంగా కూడా సహాయం చేస్తుంది. దీని యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే దీనిని శరీరంపై వచ్చే బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా చర్మంపై వచ్చే దద్దుర్లు, దురద, వాపు లాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఈ మెడికేషన్ అయితే ఫేస్కి అప్లై చేయవలసి ఉంటుంది. ఈ మెడికేషన్ ఇంకా ఎగ్జిమా మరియు డెర్మటైటిస్, సోరియాసిస్ ట్రీట్మెంట్లో మరియు ఇచ్చింగ్ని కలిగించే ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం అయితే ఈ మెడికేషన్ అయితే ఉపయోగిస్తుంటారు. ఎగ్జిమా అనే స్కిన్ కండిషన్ ఉన్నప్పుడు చర్మం పొలుసులుగా ఊడిపోతూ ఉంటుంది. అదే ఏరియాలో వాపు మరియు దురద, ఎరుపుదనం, తర్వాత చర్మం పగిలినట్టుగా, చర్మం బాగా రఫ్గా కూడా ఉంటుంది. సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఈ కండిషన్లో చర్మం యొక్క రంగు మారుతుంది మరియు శరీరంపై ఉండే చర్మం పొలుసులుగా ఊడిపోతూ ఉంటుంది మరియు దురద కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కండిషన్ వచ్చేసి మోచేతులు, మోకాళ్ళు మరియు తలలో కూడా త్వరగా పాకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మెడిసిన్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు. ఈ లోషన్ రాసిన చోట చర్మం ఊడిపోవడం, దీనిని రాసిన చోట స్కిన్ చాలా పలుచగా మారడం, ఈ మెడికేషన్ అప్లై చేసిన చోట ఎలర్జిక్ రియాక్షన్స్ రావడం. ప్రికాషన్స్ ఏంటని గమనించినట్లయితే ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఈ మెడికేషన్ని అప్లై చేయకూడదు. ఈ లోషన్ని ఎప్పుడు అప్లై చేయాలంటే దీనిని అప్లై చేసుకునే ముందు స్నానం చేసి టవల్తో చర్మాన్ని పొడిగా తుడుచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే దీనినైతే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రోజుకు 2 సార్లు అంటే ఉదయం, రాత్రి అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా కొన్ని రోజుల వరకు లేదా కొన్ని వారాల వరకు కూడా డాక్టర్ గారి సలహాతో మనం అప్లై చేయవచ్చు. ఈ లోషన్ని అప్లై చేసిన తర్వాత చేతులను అయితే శుభ్రంగా కట్టుకోవాల్సి ఉంటుంది.